హే గైస్, మీరెప్పుడైనా ఆలోచించారా? టీ షర్ట్‌లో టీకి అర్థం ఏంటి అని? అసలు దీనికి గల కారణం ఏంటి? టీ షర్ట్ అని ఎందుకు పిలుస్తున్నామో తెలుసుకుందాం. టీ షర్ట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన దుస్తుల్లో ఒకటి. ప్రతి సీజన్‌లో టీ షర్ట్ చాలా కంఫర్ట్‌గా, క్యాజువల్‌గా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని ధరిస్తారు. మొదటిసారిగా 1898, 1913లో స్పానిష్ అమెరికన్ వార్ టైంలో యుఎస్ నేవీ వీటిని లోదుస్తులుగా తయారు చేశారు. ఆ కాలంలో కార్మికులు వెచ్చని నెలల్లో చల్లగా ఉండడానికి జంప్ సూట్స్ ని సగానికి తగ్గించేవారు. 1920లో యాదర్ తన నోవెలైన ది సైడ్ ఆఫ్ పారడైజ్ లో టీ షర్ట్ అనే వర్డ్ ని ఉపయోగించాడు. టీ షర్ట్స్ మొదట్లో యూనియన్ సూట్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి కార్మికుల కంఫర్ట్ కోసం సగాన్ని కత్తిరించి డిజైన్ చేశారు. మార్లోన్ బ్రాండో, జేమ్స్ డెన్ వంటి సినీతారులు 1950లో సాధారణ దుస్తులను టీ షర్ట్ ఫ్యాషనబుల్ అవుట్వేర్ గా మార్చారు. ప్రపంచంలోని అన్ని టీ షర్ట్స్ ని వరుసలో ఉంచితే వీటితో భూమిని సుమారుగా 230 సార్లు చుట్టొచ్చు. ప్రస్తుతం ఎక్కువగా టీ షర్ట్స్ ని ప్రొడ్యూసింగ్ చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో టీ షర్ట్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలు ఏషియాలోనే ఉన్నాయి. ఏటా $1 బిలియన్ చైనా సంపాదిస్తోంది. టీ షర్ట్స్ ని తయారు చేయడానికి ఎక్కువగా కాటన్ అవసరం. ఇండియాలో ఎక్కువగా కాటన్ ని ఉత్పత్తి చేస్తుంది గుజరాత్. టీ షర్ట్స్ ని తయారు చేయడానికి కొన్ని రకాల మెటీరియల్స్ ని ఉపయోగిస్తారు. మొట్టమొదటి ప్రింటెడ్ టీ షర్ట్ కనిపించింది 1939లో వచ్చిన ఈ మూవీలో. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ సుమారుగా 2 బిలియన్స్ పైగా టీ షర్ట్స్ అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద టీ షర్ట్ ని 2017లో రొమేనియాలో తయారు చేశారు. కాటన్ ఇది 7,000 సంవత్సరాలకు పైగా మానవులు పెంచుతున్నారు. దీని ఉపయోగాన్ని తొలి ఆధారాలు సౌత్ ఏషియన్ వ్యవసాయ స్థావరంలో కనిపెట్టారు. కాటన్ నీటిలో దీని బరువు కంటే 20 రెట్లు ఎక్కువగా గ్రహించే సామర్థ్యం ఉంది. తడిగా ఉన్నప్పుడు దీని బలం ఎక్కువగా ఉంటుంది. టీ షర్ట్ ని తయారు చేయాలంటే చాలా రీసోర్సెస్ తో కూడుకున్న పని. ఒక టీ షర్ట్ ని తయారు చేయడానికి సుమారుగా 2,700 లీటర్స్ నీరు అవసరం. అసలు టీ షర్ట్ ని తయారు చేయడానికి మెయిన్ గా కాటన్ నే ఎందుకు వాడతారు? కాటన్ ఫైబర్ సహజంగా చర్మానికి మృదువుగా, సున్నితంగా ఉంటాయి. సింథటిక్ మెటీరియల్స్ తో పోల్చినప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసి కూల్ గా ఉంచుతుంది. ముఖ్యంగా వేడి, తేమతో మన బాడీ ఉన్నప్పుడు గాలి కాటన్ ద్వారా ప్రవహించి చెమటను త్వరగా ఆవిరి చేయడంలో సహాయపడుతుంది. బాడీ మీద చెమటని తేలిగ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. కాటన్ ఫైబర్ బలంగా, మన్నికైనవిగా ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువ టీ షర్ట్స్ మీద గ్రాఫిక్ డిజైనింగ్ కనపడుతుంది కదా, ఇవి పోకుండా ఉండాలంటే మనం ఈ సింబల్స్ తో వాషింగ్ చేయవచ్చు. పత్తి పెరిగే దశలో పెద్ద మొత్తంలో నీరు కావాలి. సుమారు 1 కిలో ముడి పత్తిని ఉత్పత్తి చేయడానికి దాదాపుగా 10,000 లీటర్స్ వాటర్ కావాలి. ఒక సాధారణ టీ షర్ట్ ని తయారు చేయడానికి 2,500 నుంచి 3,000 గ్రాముల పత్తిని ఉపయోగిస్తారు. టీ షర్ట్ మీద రంగు వేయడం, గ్రాఫిక్ డిజైనింగ్ చేయడానికి కూడా నీటిని ఉపయోగిస్తారు. ఇండియాలో ప్రజెంట్ కాటన్ ఉత్పత్తి 325 లక్షల నుండి 340 లక్షల బేల్స్ వరకు ఉంటుంది. ఇక్కడ ఒక బేల్ అంటే 170 కేజీలు ఉంటుందని అంచనా. అయితే టీ షర్ట్ గా పిలవడానికి గల కారణం ఏంటి? వీటిలో మెయిన్ గా దీని షేప్. టీ షర్ట్ షేప్ చాలా సులభంగా ఉంటుంది. టేబుల్ మీద పరిచినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే టీ షేప్ వచ్చేలా ఉంటుంది. వరల్డ్ వార్ 1 సమయంలో అమెరికన్ సైనికులు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు తేలికైన, సౌకర్యమైన చొక్కాలు ధరించేవారు. వీటిని ట్రైనింగ్ షర్ట్స్ అని పిలిచేవారు. తరువాత చిన్నగా ఉండడం వల్ల టీ షర్ట్ గా పిలవడం జరిగింది.